ఇక కేటీఆర్ సార్ కు ఊహించని షాకే అయ్యిందుల్లా అగో ఏమయ్యా కేటీఆర్ సార్ కు గంతగనం షాక్ తగిలిందనే ముచ్చట డౌట్ అని మన మీకు కూడా వచ్చింది కదా. మీకు చూపెట్టనికనే వార్త పురాగా షిట్టాతో ప్రకారం పురాగా తీసుకుని వచ్చిన హైకోర్టు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన ముచ్చటల్లా కేటీఆర్ సార్ డైలామాలా పడ్డాడట. ఉన్నట్టుండి సుప్రీంకోర్టు నోటీసులు ఎందుకు వస్తాయి అనే అనుమానం వచ్చింది కదా. వార్త తెచ్చిన చూడుండ్రి. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ సార్ కు సుప్రీం నోటీసులు వచ్చిందన్న ముచ్చట తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలనే క్రియేట్ చేస్తున్నది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో అధికారాన్ని పోయిన తర్వాత కూడా కేటీఆర్ రిపీట్ కంటిన్యూగా కాంగ్రెస్ సర్కార్ మీద తీవ్రంగా విమర్శలు చేసుకుంటూ వచ్చిండు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యయంలలో అవినీతి ఉన్నదని, పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేసిండ్రని చెప్పి ఆరోపణలు మైకు దొరికితే చాలు గట్టిగానే ఊదరగొట్టిండు కేటీ రామారావు సారు. ఇక ఈ క్రమంలోనే కాంగ్రెస్ సర్కారు దాదాపు 25,000 కోట్ల అవినీతికి పాల్పడ్డదని ఒక మీటింగ్ లో చెప్పుకుంటూ వచ్చిండు. ఇక కేసీఆర్ సార్ అన్న మాటలను సీరియస్ గా కాంగ్రెస్ సర్కార్ తీసుకున్నది. ఇక ఏవైతే కేటీఆర్ సారు 25,000 కోట్లకు కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడ్డదన్న ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది. ఇక కేటీఆర్ చేసిన మాటలకు గాను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్ స్టేషన్ లో ఆత్రం సుగుణ అనే సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేసింది. అభిప్రాయం ప్రకారం తప్పుడు ఆరోపణలు చేసుడు ద్వారా పబ్లిక్ కాంగ్రెస్ పట్ల దేశాన్ని వెంచేందుకు కేటీ రామారావు సార్ ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఈ ఫిర్యాదులో క్లియర్ కట్ గా ఇచ్చుడుతోని పోలీస్ కేసు అయితే నమోదు అయ్యింది. ఇక ఈ కేసును సవాల్ చేసుకుంటా కేటీ రామారావు సార్ హైకోర్టులో పిటిషన్లు సుతమేసిండు. హైకోర్టు ఈ కేసు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పబ్లిక్ ఫోరంలా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పిన మాటల మీద కేసు న్యాయసమ్మతం కాదని చెప్పి న్యాయస్థానం చెప్పుకుంటా వచ్చింది. అయితే హైకోర్టు తీర్పుతోని అసంతృప్తికి లోనైనటువంటి ఆత్రం సుగుణ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టును ఆశ్రయం చేసింది. ఇక సంజయ్ కరోల్ సార్ నేతృత్వంలో ధర్మాసనం ఈ కేసును విచారణ చేస్తున్నది. పిటిషన్ పరిశీలన తర్వాత కేటీఆర్ రియాక్ట్ కావాలని చెప్పి నోటీసులను సుతం జారీ చేసింది. సరే మరి సుప్రీంకోర్టు నుంచి ఏం తీర్పు వస్తుందో మనకు మాత్రమేం తెలుసు, చూద్దాం.